ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు కదా. ఈ సీజన్లో ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కదా. ఉసిరికాయ వల్ల హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాటితోనే ఒక డ్రింక్ చూపిస్తాను రండి. ఫస్ట్ ఉసిరికాయలని వాష్ చేసుకొని అందులోన సీడ్స్ తీసేసుకోవాలి. 1 కప్ ఉసిరికాయ పీసెస్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచెస్ అల్లంని పీల్ చేసుకొని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకు అవైలబుల్ లేక స్కిప్ చేసాము. అన్నీ యాడ్ చేసిన తర్వాత వాటర్ లేకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఏం పీసెస్ లేకుండా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మేమైతే డైరెక్ట్గా యూస్ చేస్తున్నాము. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ జ్యూస్ని ఐస్ ట్రేస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన ఐస్ ట్రేకి లిడ్ పెట్టేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఐస్ క్యూబ్స్ అయిపోతాయి. వాటిని మనం 1 వీక్ వరకు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఆమ్లాలో విటమిన్ సి అండ్ విటమిన్ ఈ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ రీగ్రోత్కి హెల్ప్ అవుతుంది. చూసారా ఐస్ క్యూబ్స్ లాగా ఎలా అయిపోయాయో. ఎవ్రీడే మార్నింగ్ 1 కప్ ఆఫ్ హాట్ వాటర్లో 1 ఐస్ క్యూబ్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోలేదు కాబట్టి కొంచెం ఆమ్లా ఫ్లేవర్ ఎక్కువ అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ జ్యూస్ని మనం ఫిల్టర్ చేసుకుంటే ఆ వచ్చే పల్ప్ని వేస్ట్ చేయకుండా డ్రై చేసుకొని ఫేస్ స్క్రబ్గా యూస్ చేసుకోవచ్చు. చూసారా ఆమ్లా వల్ల ఎన్నో బెనిఫిట్స్ కదా.